5 ఎవ్రీడే ఫుడ్స్ దట్ ఆర్ కిల్లింగ్ యువర్ కిడ్నీస్ పార్ట్ 1. సో ఇందులో 5 ఫుడ్ కేటగిరీస్లా ఉంటాయి. మనం చెక్ చేద్దాము అసలు అవి వన్స్ ఇన్ అ వీక్ చాలామంది కన్జ్యూమ్ చేస్తూ ఉంటారు. ఇవి మన కిడ్నీస్కి ఎలా ఎఫెక్ట్ అవుతాయో చూద్దాము. ఫస్ట్ది TBHQ అంటే టెరిషరీ బ్యూటైల్ హైడ్రోక్వినాన్. ఇది మనకి ఎక్కువగా ఫ్యాట్స్ అండ్ ఆయిల్స్ ఉన్న ప్లేస్లో యాడ్ చేస్తారు. టు ప్రివెంట్ ర్యాన్సిడిటీ, ఆయిల్ పాడైపోకుండా ఉండడానికి యాడ్ చేస్తారు. ఎగ్జాంపుల్ మన ప్రీ సీజన్ పాప్కార్న్ ప్యాకెట్స్ కానీ ఫ్రోజన్ ఫుడ్స్ కానీ. ఇది చాలా డేంజర్ కిడ్నీస్కి. మీరు నిజంగా పాప్కార్న్ ఎంజాయ్ చేయాలంటే కార్న్ కర్నల్స్ తీసుకోండి, సూపర్ మార్కెట్స్లో అవైలబుల్ ఉంటాయి. అవి తీసుకుని మీరు ఇంట్లో ప్రిపేర్ చేసుకుంటే బెటర్. సెకండ్ది ఫుడ్ కలర్స్. చాలామంది పిల్లలకి బర్త్డే థీమ్ కేక్స్ చేస్తారు, లేదంటే మనకి కలర్ఫుల్ పాపడ్స్ ఇస్తారు, లేదా ఒక బ్రేక్ఫాస్ట్ సీరియల్స్గా కలర్స్ వేసినవి ఇచ్చి అందులో మిల్క్ యాడ్ చేసి ఇస్తారు. అది చాలా తప్పు. మీరు ఒక ట్రై చేయండి, సూపర్ మార్కెట్స్లో అవైలబుల్ ఉంటాయి అన్ని చోట్ల ఫుడ్ కలర్స్. జస్ట్ ఒక ఫుడ్ కలర్ తీసుకోండి, హాఫ్ అ డ్రాప్ మనం ఇట్లా మీ ఫింగర్ పైన వేసుకోండి ఇట్లా. దెన్ ట్రై స్ప్రెడ్ చేయండి ఇట్లా ఈవెన్గా ఫింగర్స్ పైన. జస్ట్ లుక్ ఎట్ ఇట్, ఇంత కలర్ అయింది కదా. మీరు ట్రై వాషింగ్ ఇట్ విత్ యువర్ సోప్ కానీ డిటర్జెంట్ కానీ ఏదైనా యూస్ చేయండి. మీరు దీన్ని వాష్ చేయడానికి ట్రై చేయండి. ఎండ్ ఆఫ్ ద డే మీకు ఇది ఇట్లా అవుతుంది స్టిల్. సో ఇలా ఉన్నది ఇలా అవుతుంది, బట్ స్టిల్ ఇది పోవడానికి మీకు టైం పడుతుంది. ఇమాజిన్ ఈ కలర్ని మన ఇంటెస్టైన్స్ అండ్ కిడ్నీస్ ఈ టాక్సిన్స్ని ఫ్లష్ అవుట్ చేయడానికి ఎంత హార్డ్ వర్క్ చేయాలి. సో ప్లీజ్ బీ మైండ్ఫుల్ ఆఫ్ వాట్ యుర్ గివింగ్. నెక్స్ట్ వచ్చేసి బ్రెడ్స్. యూ నేమ్ ఇట్, ఏ కెమికల్ అయినా ఇందులో ఉండాల్సిందే. హై సోడియం, హై పొటాషియం, హై ఫాస్ఫరస్, పొటాషియం బ్రోమేట్. చాలామంది ఒక డైట్ చేస్తున్నాము, ఒక మంచి ఫిట్గా ఉన్నామన్న ఉద్దేశంతో బ్రెడ్స్ తింటారు బ్రేక్ఫాస్ట్లో. అది రాంగ్. కొంచెం మానేస్తే బెటర్. మన రెగ్యులర్గా దొరికే ఇడ్లీస్ కానీ దోసాస్ కానీ ఉప్మాస్ ఇంట్లో చేసినవి ఏవైనా కూడా మనకి హెల్దీయే. నెక్స్ట్ వచ్చేసి సోడాస్. చాలామంది దాహం వేసినా సరే వాటర్ ఆపేసి మరి సోడాస్ తాగుతూ ఉంటారు. ఇది చాలా మిస్టేక్. ఇందులో మనకి హై షుగర్స్ ఉంటాయి, ఫాస్ఫరిక్ యాసిడ్ ఉంటుంది. హై షుగర్స్ ఆర్ ఆల్వేస్ డేంజరస్ టు కిడ్నీస్. అందుకే డయాబెటీస్ ఆర్ మోర్ ప్రోన్ టు కిడ్నీ డిజార్డర్స్. సో ఇది మార్చుకుంటే బెటర్. అండ్ నెక్స్ట్ది మనకి హై ఫ్రక్టోస్ కార్న్ సిరప్. ఇది మనకి యూజువలీ కెచప్స్లో, సాసెస్, లేదంటే మనం టెట్రాప్యాక్ ఫ్రూట్ జ్యూసెస్లో ఎక్కువగా ఉంటుంది. హై ఫ్రక్టోస్ కార్న్ సిరప్ అనేది మనకి యూరిక్ యాసిడ్ని ఎలివేట్ చేస్తుంది బాడీలో. సో హై యూరిక్ యాసిడ్ లెవెల్స్ మనకి కిడ్నీ స్టోన్స్ ఫామ్ అవుతాయి. యూరిక్ యాసిడ్ కిడ్నీ స్టోన్స్ లేదా గౌట్ ఇలా ఫామ్ అవుతాయి. సో ప్లీజ్ బీ మైండ్ఫుల్ ఆఫ్ వాట్ యూర్ ఈటింగ్.